మహదేవ శర్మ గారు ఉన్నారు. సంస్కృత సోదరుల్లో ఒకరు. వారు అవధానాలు చేస్తారు. మొన్ననే నేను ఎక్కడ పాండురంగాశ్రమంలో భాగవత సప్తాహం మొదలుపెట్టినప్పుడు వారి గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు నేను వీడియో చూశాను. ఎక్కడ యూఎస్ఏలో చదువుకుని అక్కడి నుంచి ఉండి మన భాష మీద, మన కల్చర్ మీద, మన యొక్క సంస్కృతి మీద ప్రేమతోటి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సంస్కృతంలో అవధానాలు అవన్నీ చేస్తున్నారు వారి సోదరులు. వీరు వారికి గట్టిగా అంటే మన సంస్కృతిని నిలబెట్టే వాళ్ళని మనం ఎప్పుడు వాళ్ళ వెనకాల మనం నిలబడాలి. అంటే మానసికంగా, ఆర్థికంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, రకరకాల ద్వారా ఎక్కడ వేదిక దొరికినా కూడా అలాంటి వాళ్ళ గురించి మనం చెప్తూ ఉండాలి. ఇలాంటి వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో, అదే మనం చేయగలిగింది. వాళ్ళలాగా సంస్కృతం మాట్లాడలేం, పాండిత్యం మనకు రాదు, కానీ దాన్ని సపోర్ట్ చేసే శక్తి భగవంతుడు ఇచ్చారు. వారిని మనల్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. ఉత్క్షిప్తాం సానుకంపం సలిలనిధిజలాత్ ఏకదంష్ట్రాగ్రరూఢాం ఆక్రాంతామాజిమధ్యే నిహతదితిసుతాం ఏకపాదావధూతాం సంభుక్తాం ప్రీతిపూర్వం స్వభుజవశగతాం ఏకచక్రాభిగుప్తాం శ్రీమాన్ నారాయణస్తే ప్రదిశతు వసుధాం ఉచ్ఛితైకాతపత్రాం. సభాయై నమః. సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం ఏకమాపాతమధురం అన్యదాలోచనామృతం అంటారు పెద్దవాళ్ళు. నన్ను మహావాది వాసు శాస్త్రి గారు, మా సంతోష్ శర్మ గారు పిలిస్తే నేను సంగీతానికి సంబంధించిన వాడిని కాదు కదయ్యా అని చెప్పంటే, లేదు లేదు మీరు రావాలన్నారు. అయితే నేను సంగీతానికి అభిమానిని, సాహిత్యానికి సంబంధించిన వాడినైనా కూడా మీరు ఇంత అద్భుతంగా పాడారు. ఒక్కటే మాట చెబుతాను, సరస్వతి, సంగీత సరస్వతి స్వరూపులు మీరందరూ కూడా, ఇక్కడ కూర్చున్నటువంటి మహిళామణులు, విద్వాంసులందరూ కూడా సరస్వతి అనుగ్రహం లేనిది మీరు ఇట్లా మాట్లాడలేరు, పాట పాడలేరు, ఒక శబ్దాన్ని ఉచ్చరించలేరు. కాబట్టి ఇంత అద్భుతంగా ఈ రామభద్ర క్షేత్రంలో మీరు అంత అద్భుతంగా పాడుతుంటే, అంతకన్నా అద్భుతంగా మహీధర సీతారామ శర్మ గారి యొక్క వ్యాఖ్యానం కమనీయంగా, రమణీయంగా వారు చెబుతుంటే అట్లా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా ఉంది. ఇందాక వారు పూరయ మమకారం వవని చెబుతున్నారు. స్మారం స్మారం స్వగృహ చరితం దారుభూతో మురారి. ఆ చెప్పేవన్నీ సంస్కృతం వారు ఒక్కొక్కటి చెప్తుంటే ఒక్కొక్క దానికి మైక్ తీసుకొని నేను 10 నిమిషాలు మాట్లాడాలని అనుకున్నా ఇందాక. ఎందుకంటే సరదాగా ఇందాక చెప్పిన దాంట్లో సంస్కృత వాంగ్మయంలో ఒక చిన్న చమత్కార శ్లోకం ఉంది. పూరి జగన్నాథుడు తెలుసు కదా, ఇది అధిక మాసం. ఇవాళ విశేషం ఏమిటంటే పురుషోత్తమ మాసం అంటారు, అధిక మాసం అంటారు దీన్ని. ఈ మాసం విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం. ఇవాళ చతుర్దశి అయిపోయింది, ప్రస్తుతం అమావాస్య ఘడియల్లో ఉన్నాం మనమంతా. ఈ పవిత్రమైనటువంటి సమయంలో విష్ణు స్మరణ చేస్తే చాలా విశేషమైనటువంటి పుణ్యప్రదం అని చెప్పి పురాణాలు చెబుతూ ఉన్నాయి. మనందరి యొక్క విశ్వాసం. ఆ పూరి జగన్నాథుణ్ణి ఒక కవి దర్శించి, ఏమండి జగన్నాథ స్వామి ఇట్లా శిలగా అంటే ఒక దారువుగా ఒక కొయ్యబారిపోయి ఉన్నాడు, ఏమండి ఈయన అంటే, సంస్కృత వాంగ్మయంలో చిన్న చమత్కారం చెప్పి ముగిస్తాను, ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఏకా భార్య ప్రకృతి రచలా చంచలా చ ద్వితీయ. విష్ణుమూర్తికి 2 భార్యలు కదా, లక్ష్మీ అమ్మవారు, ఆమె తిరుగుతూ ఉంటుంది, భూదేవి ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఆ కవి చెబుతున్నాడు, కవి యొక్క చమత్కృతి ఎట్లా ఉందంటే, ఏకా భార్య ప్రకృతి రచలా చంచలా చ ద్వితీయ పుత్రోనంగ త్రిభువనజయీ మన్మథో దుర్నివారః. 2 భార్యలు చూస్తేనేమో అట్లున్నారండి. ఇక వాళ్ళ అబ్బాయి మన్మథుడు చూస్తే ఆయన సామ్రాజ్యాన్ని ఏలుతూ ఉంటాడు. కాబట్టి ఆ విష్ణుమూర్తి స్మారం స్మారం స్వగృహ చరితం దారుభూతో మురారి. ఆయన తన చరిత్రను తాను అనుకుంటూ అలా కొయ్యబారి అట్లా నిశ్చలంగా కూర్చున్నాడయ్యా పూరి జగన్నాథ క్షేత్రంలో అని చెప్పి ఆయన ఇందాక వారం వారం స్మారం స్మారం అని చెప్పి సంస్కృతంలో వస్తుంటాయి.
ఎక్కడ విన్నా మాకు ఇప్పుడు మీరు ఎట్లయితే నేను సంగీతం తప్పు పాడా అనుకోండి, మీరు వెంటనే ఇక్కడ మీరు తప్పు పాడారండి అని చెప్తారు. మేము మాట్లాడేవాళ్ళం కదా, ఎక్కడ ఎవరు ఏ శబ్దం విన్నా ఆ శబ్దం ఈ తప్పు ఇట్లా అన్నారు, ఇట్లా కాదు, ఇట్లుంటే బాగుంటుంది అని వెంటనే చెబుతుంటుంది. అంటే ఎవరికి మనం పైకి చెప్పలేము, చెప్పకూడదు కూడా. మీది దోషం అండి అని శిష్యుడైన వాడికే చెప్పాలి. ఇప్పుడు మీరు కామేశ్వరి గారు 150 మంది శిష్యులట, ప్రతిమ గారు 450 మంది శిష్యులట. అసలు మీకు వారికి ఒక 1000 మంది శిష్యులు, మీకు ఒక 2000 మంది శిష్యులు అగుగాక ఈ సంగీత ప్రపంచంలో మీరు ఇంకా ముందుకు దీన్ని తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే దక్షిణామూర్తి గారు వ్యాఖ్యాతృ శిరోమణి. వారు అంత మృదుమధురమైన కంఠం అంటే అంత నేను అమెరికాలో విన్నా, ఇక్కడ కార్లో FM విన్నా కూడా ఎక్కడ కంఠం వినబడితే ఇది మా దక్షిణామూర్తి గారి యొక్క వాయిస్, ఆపడం, శబ్దం పలకడం, అది విన్నవాడికే తెలుస్తుంది. ఈ సంగీతము, సాహిత్యము ఇవన్నీ సరస్వతి అమ్మవారి అనుగ్రహంతో పాటు పూర్వజన్మలో మీరు కోటి పుణ్యం చేసి ఉండాలి. మన దగ్గర సంగీత సాహిత్య విద్వాంసులు, వేద విద్వాంసులు, నాట్య విద్వాంసుల దగ్గర ప్రత్యక్షంగా ధనం లేకపోవచ్చు, కానీ ఇందాక మన మహావాది వాసు గారు అట్లా గమకాలు ఇస్తుంటే మీ మొహాల్లో ఎంత ఆనందం, నా మొహంలో ఎంత ఆనందం, చూసేవాళ్ళకి అబ్బా ఇది కదా బ్రహ్మానంద స్థితి అని చెప్పి అనిపించింది నాకు. అంటే ఇంతకు మించిన ఆనందం ఏముంటుందండి? మీ దగ్గర 1000 కోట్లున్నా ఈ ఆనందం ఉండదు. ఇంకొక విషయం, వేదము, శాస్త్రము, సంగీతము, వాక్కు, ఉపాసన వీళ్ళ ముఖార విందాలు చాలా ప్రకాశిస్తూ ఉంటాయి. ఒక ఆనందంగా ఉంటాం మనం. చూడండి, ఎవరినైనా ఒక వెలుగు ఉంటుంది, కళ ఉంటుంది ఆ మొహంలో. అది మనకున్నటువంటి సరస్వతి అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం. అంత అద్భుతంగా మా దుడ్డు సీతారామయ్య గారు, ప్రముఖ వైణికులు వారు, అలాగే మా బాలసుబ్రహ్మణ్యం గారు, ఇంకా పేరున వీళ్ళిద్దరు చూడండి చివరిలో ఆ సంగీత మన మృదంగం అట్లా కొడుతుంటే అబ్బా అసలు ఒక్క నిమిషం మనం మర్చిపోయినాం. అట్లా మనల్ని తన్మయత్వాన్ని సిద్ధింపజేసేది సంగీతం ఒక్కటొస్తే చాలు, మోక్ష సామ్రాజ్య సిద్ధి కలుగుతుందని చెప్పి నా మాట కాదు, త్యాగరాజస్వామి, పురంధరదాసుల వారు, తర్వాత రామదాసస్వామి, అనేక మంది ఎంత భాగ్యాద లక్ష్మీ బారమ్మ అంటే చిన్న స్వరూపమైనటువంటి ఆ బంగారు బొమ్మ అయినటువంటి లక్ష్మీదేవిని ఇట్లా ఆహ్వానిస్తూ ఎంత ముద్దాడుతూ ఉన్నటువంటి ఆ గమకాలు. నాకు సంగీతం తెలియకపోవచ్చు, కానీ అది వింటుంటే ఆ ఆనందం ఎంత, కన్నడ భాష కానివ్వండి, సంగీతానికి భాష ఉంది, ఎల్లలేనటువంటి భాష. అమెరికాలో కూడా ఇక్కడ సంగీతం వింటుంటే నాకు తెలిసిన ఏదో 2-3 రాగాలు, ఆ రాగాల్లో ఇదేదో దాని సంబంధం అయి ఉండొచ్చు అని అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే సంగీతం అంత గొప్పది. మన రామభద్ర క్షేత్రంలో మన బ్రహ్మశ్రీ మహావాది వాసు శాస్త్రి గారు, మన సీతారామయ్య గారు, మహీధర వారు, మా దక్షిణామూర్తి గారు, మా సంతోష్ కుమార్ శర్మ, మీరందరూ మనం జీవనం మీరు ఈ చేసినటువంటి పాడింది భగవంతుడికి సమర్పణ అయ్యింది అని చెప్పి మనం లెటర్ రాస్తే దాన్ని ఎక్నాలెడ్జ్మెంట్ అంటారా, మనకు ఆ చిట్టి మీకు ముట్టింది అనేటువంటి ఒక చిట్టి వస్తుంది కదా, అది ఎట్లా రాముడి నుంచి సమర్పణ ఆయనకి నివేదన చేస్తే రామదూతని పంపించాడు స్వామి. ఒక ఆంజనేయ స్వామి కాదు, 2 ఆంజనేయ స్వాములు వచ్చి సాక్ష్యం 2 ఉండాలి కదా, ఒకళ్ళు సాక్ష్యం ఉంటే లాభం లేదు. కాబట్టి మామూలుగా పిల్లికి ఎలగ సాక్ష్యం అంటుంటారు, అదొక సామెత వేరే, దీని సంబంధం కాదు. కానీ స్వామి హనుమంతుడు మీరు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఆ స్వామి వచ్చాడంటే గొప్ప అనుగ్రహం. ఈ ప్రాంగణంలో కూర్చున్న వాళ్ళందరం ఈ పురుషోత్తమ మాసం, ఈ అధిక జ్యేష్ఠ మాసం చివరి రోజు మనందరం ఆదివారం అమావాస్య, ఇవాళ చాలా విశేషమైనటువంటి మంత్రతంత్ర శాస్త్ర విషయాలు తెలిసిన వాళ్ళకి ఈ రోజు యొక్క విషయం తెలుస్తుంది. కాబట్టి ఇన్ని విశేషణాల్లో ఈ అశ్వత్థ వృక్షం కింద కూర్చోవడం, ఈ గాలి పీలవడం, సాక్షాత్తుగా వామాంకస్థిత జానకీ పరిలసత్ కోదండ దండంకరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్ర నయనం భద్రాద్రి మూర్ధ్నిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రయుక్తం భజే. సాక్షాత్తు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి రామభద్ర స్వామి పద సన్నిధిలో మనందరం కూర్చోవడం, నేనైతే నన్ను నేను మర్చిపోయినాను మీ యొక్క గానానికి. నేను అనేకమైనటువంటి కృతజ్ఞతలు మీ అందరికీ తెలియజేస్తూ ఒక చిన్న ప్రకటన సంతోష్ శర్మ గారు చేయమన్నారు, ఆయన చెప్తేనే మీకు చేస్తున్నాను. అందరూ కూడా ఒక్కసారి శ్రద్ధగా వినండి, మీకు ఆనందం కలిగితే చప్పట్లు కూడా కొట్టవచ్చు. తర్వాత రామభద్ర క్షేత్రంలో ఇక్కడ వేదం జరుగుతుంటుంది, వేద పారాయణం ప్రతిరోజు జరుగుతుంది.
నాదం భగవన్నామ స్మరణ జరుగుతుంది. సాదం అంటే వచ్చిన వాళ్ళందరికీ ఆయన ఏదో ఒక భోజనం పెడుతుంటాడు. ప్రసాదం పులిహోర మనందరికీ తెలుసు కదా. వేదం నాదం సాదం ప్రసాదం మనందరికీ మోదం తొలగును ఖేదం ఇవన్నీ ఉన్నాయి మనకు. అయితే శాస్త్రం కూడా జరుగుతూ ఉంటుంది. నేను కూడా ఎంతోమందికి ఇక్కడ ఏదో చెబుతుంటాను, నాకు తెలిసింది. నాకేం తెలియదు కానీ ఏదో చెప్పమంటే ఏదో చెబుతాను నేను. అయితే తిరుమల లాంటి క్షేత్రాల్లో మాత్రమే అటు వేదము ఇటు నాదము అంటే సంగీతం సేవలు జరుగుతాయి. కానీ ఒక్క వ్యక్తి వన్ మ్యాన్ పవర్లో ఇంత వేదం జరుగుతుంది, సంగీత సేవ కూడా అదే సైమల్టేనియస్గా మన రామభద్ర క్షేత్రంలో జరుగుతుంది. ఎక్కడ కూడా ఇట్లా జరగదండి. నిలయ విద్వాంసులు కూడా ఉన్నారు మాకు. నేను ఆయన వాసు శాస్త్రి గారు ఫోన్ చేసి మాట్లాడితే ఆయన ఎంత పెద్ద ఆయనో అనుకున్నా. మొన్న మా ఇంటికి వచ్చి పిలిస్తే ఇంత చాలా చిన్నగా ఉన్నావు తమ్ముడు నువ్వు అంటే మా సంతోష్ చెప్పాడు, పేరు పెద్దదన్నయ్య, ఆయన మనిషి చిన్న పిల్లగాడే అని చెప్పాడు. అంటే అట్లుండాలి. అది కృష్ణుడి యొక్క అనుగ్రహం. ఆయన యొక్క విద్వాంసులు అంతా వాయిస్తుంటే ఎంత ఆయన ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మేము 26 2002 2003 సంవత్సరాల్లో త్యాగరాజ ఆరాధనోత్సవాలకు వెళ్ళాము. కున్నక్కుడి వైద్యనాథన్ గారు అప్పుడు ప్రస్తుత అధ్యక్షులు ఆయన. మేము వెళ్ళి ఏదో అక్కడ మడిగా భోజనం చేస్తుంటే వారు ఉంటే సంస్కృతంలో మాట్లాడితే ఆయన పొంగిపోయి కూర్చోబెట్టి మీరు ఇక్కడే రోజు ఇక్కడ భోజనం చేయాలి. ఆయన ఎక్కడో టీవీలో చూడడం తప్ప వారు ఈ విద్వాంసులు నాకు తెలియదు. ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని విభూతి పెట్టుకొని ఉన్నారు. ఆ ఉన్నన్ని రోజులు వారి పక్కనే ఉంచుకున్నారు మమ్మల్ని. వారితో పాటే అన్ని పూజా కార్యక్రమాల్లో VVIP లాగా తీసుకెళ్ళారు. అంత ముద్దు చేసి ఆయనకు అంత ఈ సంగీతం సంస్కృతం అంటే అంత ఇష్టం అట. వాళ్ళ నాన్నగారు పూర్వమీమాంసా శాస్త్ర పండితులట. కాబట్టి సంగీతము సాహిత్యము ఇవన్నీ ఏమిటండి అంటే మీకు ప్రకటన చెప్పలే నేను, ఇంకా మళ్ళీ ఏటేటో వెళ్తున్నాను. ఏంటంటే రామభద్ర క్షేత్రంలో మీరందరూ ఇంతమంది సంగీత విద్వాంసులు ఉన్నారు కాబట్టి మీరందరూ ఎప్పుడు ఏ కార్యక్రమం చేసుకోవాలన్నా వేదిక కావాలన్నా ఉచితంగా మీ అందరికీ వేదిక రామభద్ర క్షేత్రాన్ని సంతోష్ శర్మ గారు మీకు ఇస్తాను అని చెప్పి ఇప్పుడే చెప్పమన్నారు నన్ను. కాబట్టి మీకు వేదిక లేదే, మనకు ప్రాంగణం లేదే అనుకోకండి. సాక్షాత్తుగా పరాత్పరుడైనటువంటి రాముడి సన్నిధి ఉంది కాబట్టి రాముడు ఉంటే తక్కువేమి మనకు, రాముడు ఒక్కడుండు వరకు. కాబట్టి రామచంద్రస్వామి ఇక్కడ ఉన్నాడు. మీ అందరికి కూడా అనేక కృతజ్ఞతలు చేస్తూ మహావాది మ్యూజిక్ స్కూలు అకాడమీ వారికి, వాసు శాస్త్రి గారికి, ఇక్కడ ఉన్నటువంటి అందరికి పేరున నాకు తెలిసిన పేరు చాలా తక్కువ. మీ అందరికి కూడా సంగీత సరస్వతి మహాసరస్వతి అమ్మవారి అనుగ్రహం, రామభద్రస్వామి యొక్క అనుగ్రహం కలగాలి అని చెప్పి ప్రార్థిస్తూ స్వస్తి.